నోటికి ఏదొస్తుంది మాట్లాడతా కొద్దిగా లేస్తే కేసీఆర్ చెప్పి మన కూటగరవదు కేసీఆర్ తగ్గిపోతుంది. కేసీఆర్ గారి గురించి మాడకపోతే ఏది మాట్లాడినా కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటాడు. కాళేశ్వరం గురించి చెప్తే ఏమైనా అందరం కూర్చొని చూస్తాం. లైవ్ పెట్టిండు, ఆయన పెద్ద మనగాడు బాగా చెప్తారు అనుకోని. ఆ లైవ్ లో పచ్చే దేవాదుల గోదావరి బేసినేనా అన్నాడు. పక్కపోయి గోదావరి బేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే దీనికి దేవాదులు ఏ బేసింగ్ రోజు తెలియదు. కాళేశ్వరం మీద ప్రజెంటేషన్ ఇస్తాను కూర్చున్నాడు. అది చెరగొట్టేటుందిరా నాయన అని చెప్పేసి లైవ్ కట్ చేసి తర్వాత లైవ్ ఇయ్యలే. ఇక చదువురాన సంగతి ప్రపంచానికి అర్థమైంది కాబట్టి ఈ తుంగతుర్తి నియోజకవర్గం నువ్వేం చేస్తావు, విడుదల చేస్తావా? నేనేం చేసిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినో 10 సంవత్సరాలని మొత్తం శ్వేతపత్రం విడుదల చేస్తాను. నీకు ధైర్యం ఉంటే దాదాపు 20 నెలలు కావస్తా ఉంది. నువ్వేం చేసినావు ఒక్కటి చెప్పు. మనం తీసుకొచ్చిన దవాఖానకు పోయి నువ్వు కొబ్బరికాయ కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి చెక్ డ్యామ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి రోడ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ ఫండ్లకు నేను తెచ్చినా అని చెప్పి ప్రచారం చేసుకుంటావు. జర్రైన సిగ్గుండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాంక్షన్స్ ఏందో జీవోలు ఎందుకు పట్టుకొని వచ్చి నువ్వు ఏ తారీఖు వచ్చే చూడు అని చెప్పి చూపి దమ్ముంటే ఒక్కడంటే ఒక్కటి ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు తీసుకురాలి. తిట్టుకుంటున్న ఊళ్ళల్లా ఏదో అయితే అనుకుని ఏమరపాటో పొరపాటు మేము ఓటు వేసినాం. ఇంత దయనీయంగా దౌర్భాగ్యంగా మా భక్తులు తయారైతే అని చెప్పి మేము అనుకోలేదు. ఏ ఒక్కటి అంటే కూడా ఒక్కటి కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. సూర్యాపేట జిల్లా ఇక్కడ మంత్రి ఉన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు నిన్న ఆయన మాట్లాడాడు. ఆ సొంత ఊరు అప్పటికే గ్రూపులు బాగున్నాయని ఇప్పుడు రాలే కానీ ఇప్పుడు నేను వస్తా అని చెప్పేసి మాట్లాడాడు. వస్తే బాగానే ఉంది, ఉత్తమాన తప్పేం లేదు, రా నీ సొంత ఊరికి వస్తే మంచిదే. కానీ సొంత ఊరికే పోదాం. ఈ సొంత ఊరిలో రైతులు మాకు అందరికీ అయింది అడుగుదాం. అయ్యింది వెంటనే రాజకీయాలకి తప్పుకుంటా 30 నెలలకు రాస్తా చెప్తున్నా నీకు కూడా. మరి కాలేదంటే నువ్వు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల క్షమాపణ కోరుతాం. ఈ ముగ్గురు తరఫున కూడా ఈ 3 ఊర్లకి ఎక్కడికైనా పోదాం. మిస్టర్ రేవంత్ రెడ్డి ఏ ఊరికైనా పోయి రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి, కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి దాదాపు 1.5 కావచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక. ఇప్పుడే చెప్తున్నా మా ఉప్పలాయ కూడా మా బిడ్డలు కూడా 1.5 అవుతుందన్న నాకు రాలే అని చెప్పి మా మండపాటి అధ్యక్షుడు. రైతు రుణమాఫీ ఈ ఊర్లో ఎట్లయిందని చెప్పేసి లెక్కలు తీసుకుంటుంటే కాగితాలు మొత్తం పేరుతో సహా తెచ్చుకుంటుంటే మా మండపాటి అధ్యక్షుడు అందరూ చెప్తారు. మా ప్రభాకర్ రెడ్డి గారు నాకు రాలేదన్నాడు, మా ఉప్పలయ్య గారు నాకు రాలేదన్నారు, మా సోమేష్ గారు నాకు రాలేదన్నారు. అరే ఇదేంటే నిజంగా ఊళ్ళకి రాలేదంటే ఎవరికి రాలేదు అంటే మరి బీఆర్ఎస్ పార్టీ మండపాటి అధ్యక్షుడు కాబట్టి మీకు రాలేదేమని అంటే లేదన్నా చాలా మందికి రాలే ఊర్లల్లో ఎంత చూసినా కూడా 50% ఎక్కువ కాలే అంటే మరి రైతు సంక్షేమ ప్రభుత్వం కదా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతుల మీద ప్రేమ ఉంది కదా నీకు. మరి ఈ 3 ఊర్లలో ఏ ఊరికి పోదామో చెప్పు. ఒకవేళ అది కాలేదు అంటే రేపు సభ సాక్షిగా తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరిలో రైతాంగానికి క్షమాపణ చెప్పి 30 నెలలకు రాసి నేను చేయలేకపోయినా నన్ను క్షమించనని చెప్పేసి వేడుకో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. చైతన్యవంతమైనటువంటి గడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేసే దానికి మేము బాధ్యతం కాదు. ఆలోచించుకో. తుంగతుర్తి నియోజకవర్గం అడుగుపెట్టే ముందు మా నియోజకవర్గానికి ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావో ఆలోచించుకో. అక్కడ గుంపు మీద చేత చేసుకుంటా ఏది పడుతుంది మాట్లాడతా పోతా అంటే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. నేను వేరే దిక్కు కూడా అంటే నేను మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తాను, మీకు రిపీట్ చేసేది అనిపించినా వేరే దగ్గర కూడా వద్దు. నీ శాసనసభ్యుని సొంత ఊరు, నీ పార్లమెంట్ సభ్యుని సొంత ఊరు, నీ మంత్రి యొక్క సొంత ఊరు, ఈ 3 ఊర్లలో ఎక్కడికైనా పోదాం. నువ్వే తీర్మానం చేయి, నువ్వే చెప్పు. నేను వస్తా. లేకపోతే ఎవరు రావాలో చెప్పు, అధికారులను తీసుకొని రా. అయ్యింది అంటే ఏం చేయాలో చెప్పు, నేను రెడీగా ఉన్నా. కాలేదంటే ఏం చేయాలో నేను చెప్తే నువ్వు రెడీగా ఉన్నావా చెప్పు. సింపుల్.